ఎడలా కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా నీవే నా ఆధారము నీవే నా ఆశ్రయము. Praise the Lord.
పాడేసి ఎడబాయి నీ కృప అనే పాట పాడుకున్నాం. అది ఎన్నో నెంబర్ పాట? హల్లెలూయా చెప్పగలరా? 56 నెంబర్ పాట. మీ దగ్గర పాట పుస్తకం ఉంటే 56 నెంబర్ పాట. అది వాస్తవంగా ఇంత దూరం వెళ్ళిద్దని నేను అనుకోలే. అది నా కష్టంలో, నా వేదనలో ప్రభు ఇచ్చిన ఆలోచనలు పాటగా రాసుకున్నాను. అది వాస్తవంగా లాస్ట్ చరణం ప్రతి సేవకుడి జీవితంలో అలాంటి అనుభవాలు ఉండే దాటుకుంటూ వస్తుంది. అందుకని ఎక్కువ శాతం సేవకుల్ని బలపరుస్తుందని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా ఒక సేవకుల్ని కాదండి, నా జీవితాన్ని 3 భాగాలుగా చేసుకొని దాన్ని రాసుకున్నాను. ఏంటంటే నేను ఒక అన్య జనాంగముల నుంచి రక్షింపబడినటువంటి వాడును. పొలం వేసి అప్పులైపోయి పురుగుల మందు త్రాగి చచ్చిపోదాం అనుకున్న రోజు, ఆ రోజును ప్రభు నాతో మాట్లాడి నన్ను సావకుండా బ్రతికించాడు. చచ్చిపోదాం అనుకున్నాను కదా, అదే దాని అర్థం ఏమిటంటే మొదటి చరణం ఇక ఏంటది? అర్థం లేని ఈ జీవితం ఇక వ్యర్థం అనుకుని చద్దాం అనుకున్నప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత మాస్టర్ గారు చెప్పినట్లు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు శుభభోగాలు రాలా. మనోళ్ళు చెబుతుంటారు కదా, ప్రభు నమ్ముకో ఇప్పుడే కుమ్మరిస్తున్నాడు, ఇప్పుడే ఇస్తున్నాడు, ఇదిగో 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 తీసేసుకొని వెళ్ళిపోమన్నట్టు నేను కూడా అప్పుడు అనుకున్నాను, కానీ ఏం రాలేదు. అదే చాలా కష్టాలు వచ్చినాయి. వాస్తవం చెప్పాలంటే నా జీవితంలో కొందరికి వచ్చినాయో నాకు తెలీదు. నమ్ముకోగానే చాలా కష్టాల్లో నేనున్నప్పుడు కొంతమంది భలే ఉండేవాళ్ళు. వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే అంత మంచోళ్ళు కాదు. వాళ్ళ జీవితాలు నాకు తెలుసు, అంత సరిగా కూడా లేదు. అయినా వాళ్ళే బాగుండే వాళ్ళు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చూపులు కూడా ఎలా ఉంటాయంటే, అసలు మేము ఎంత పెద్ద భక్తులు అయితే మాకు ఈ స్థితి రావాలరా, నేనే దరిద్రంగా ఉన్నామన్నట్టు. అందుకని ఆ 2వ చరణం మొత్తం ఆలోచించి లాస్ట్ చరణం జీవితంలో రాసుకున్నాను. హల్లెలూయా. అదే ఒక పాట పాడతానే మీకు కూడా అర్థమైంది. మీరు కూడా వీలైతే ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే తీసుకోండి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం.
మంచిది. నేను ఈ రాత్రి క్లుప్తంగా 4-5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. హల్లెలూయా అన్న సాక్ష్యం నేను విన్నప్పుడు చాలా చాలా బాధ, చాలా బాధ. వాస్తవంగా మన అమ్మా నాన్నకైతే కనీసం 2-3 కొడుకులు, 3-4 కొడుకులు ఉండేవారు. ఈ రోజుల్లో 2 ముద్దు, 3 వద్దు. ఈ మధ్య కాలంలో 1 ముద్దు, 2 వద్దు అన్న కాడికి వచ్చాం. ఒకడే కొడుకు, ఒకటే కూతురు పుట్టింది లేదంటే లేదు. ఎంత గారాబంగా పెంచుకుంటున్నామో పిల్లల్ని, అవును కదండి? చాలా గారాబం. ఈ రోజున పిల్లలు పాడవడానికి కూడా కారణం అదే. ఏమన్నంటే వాడు ఏమన్నా చేసుకుంటాడేమో, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో, ఈ భయాలతో చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. కానీ నేను ఇక్కడికి వచ్చి ఇందాక అమ్మవాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుని సేవకురాల అభయం గురించి మంచి సాక్ష్యం చెప్పింది. ఎలాగట్లా ఖచ్చితంగా 4 గంటలకు లేచి స్తుతి ప్రార్థనలో ఉండి బైబిల్ చదువుకొని బుద్ధిమంతుడిగా ఉంటాడయ్యా నా బిడ్డ అని చెప్పింది. ఒక సంఘాన్ని అప్పగించినప్పుడు 5 లేదా 6 అప్పచెప్తే 35 మందిని 6 నెలల్లోనే రక్షించాడు. ఇందాక అన్న కూడా చెప్పారు. మరి ఇంత మంచి పిల్లవాడు ఎందుకు చనిపోయినట్లబా? ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. మీకు వచ్చే ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను, ఆత్మీయులకు అర్థమవుతుంది. దయచేసి గమనించాలి. దినకర్ణ గారు వాళ్ళ పాప చనిపోయిన రోజు ఆయన పడిన వేదంలో నుంచి ఒక సాక్ష్యం చెప్పారట. వాళ్ళు 1001 ఎకరం కొన్నారు కోయంబత్తూరులో కారుణ్య కాలేజీ కొరకు. అది కొని అయిపోయిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో తన బిడ్డ చనిపోయింది. అప్పటికే ఆయన గొప్ప దైవజనుడు, ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తున్నారు. ఆ టైంలో ఆ బిడ్డ చనిపోయినప్పుడు ప్రభువా, దేవుడు మంచివాడని, దేవుడు రక్షిస్తాడని, కాపాడుతాడని, ఆశీర్వదిస్తాడని, ఆపదలో ఆదుకుంటాడని నేను ఎన్నో ప్రసంగాలు చేశాను. మరి ఇప్పుడు నా బిడ్డే నా కన్నులు ఎదుట చనిపోయింది. రేపొద్దు నేను ఏమని చెప్పాలి ప్రజలకు? దేవుడు మంచివాడని, దేవుడు ఆపదలో ఆదుకుంటాడని, ప్రమాదాల నుంచి తప్పిస్తాడని నేను ఎలా చెప్పగలను? అందుకని నేను మౌనంగా ఉంటాను ప్రభువా, నా వల్ల కాదు చెప్పడం అని కొన్ని రోజులు ఆయన ఇంట్లో ఉండి ఏడుస్తున్నాడట. కొంతకాలం కొన్ని రోజులు చూసిన తర్వాత ప్రభు వచ్చి, దినకరన్ ఎందుకు అలా ఏడుస్తున్నావు? నేను మంచోడిని కాదా అని అడిగాడట. ప్రభువా, మీరు మంచోడు కాదని నేను చెప్పలేను, మీరు మంచివారు. అయితే నీ బిడ్డ నా దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర ఉంది కదా, నీ దగ్గర ఉండడం మంచిదా, నా దగ్గర ఉండడం మంచిదా? ప్రభువా, మీ దగ్గర ఉండడమే మంచిది. మరి ఎందుకు అంతా ఏడుస్తావు, బాధపడతావు? చూడు, నా దగ్గర ఉందని చూపించాడట. స్తోత్రం చెప్పు. నా దగ్గర ఉండడం మంచిది కాదా? నేను మంచివాడిని కాదా? అదేనా నేను నీకు అర్థమైంది అని చెప్పినప్పుడు దినకర్ణ గారు వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా, నా బిడ్డని మీ దగ్గర ఉంచుకోవడమే మంచిది అని చెప్పి నాటి నుండి ఆయన ఎక్కడ కూడా దిగులు పడకుండా, సిగ్గుపడకుండా యేసు ప్రభు మంచితనాన్ని గురించి మాట్లాడారట. గమనించాలి. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట గుర్తొచ్చిందండి. ఏమిటంటే, చూడండి ఒకసారి, మీకు కూడా అర్థమవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో ఏముందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల
విస్తారముగా ఫలించును అన్నాడు. ఈ వాక్యం మనందరికీ తెలిసిందే. ప్రభు చనిపోయిన తర్వాతే ప్రపంచం ఎలాగూ క్రీస్తు కొరకు ఫలిస్తుంది. ప్రభు చనిపోకపోతే ఆయన ఇంత ఉద్ధృతమైన పరిచర్య జరిగేది కాదేమో. ఆయన చనిపోవడం మంచిది. అలాగే నేనేమంటానంటే అన్నని ఏదో ఓదార్చడానికి కాదు, బిడ్డ చనిపోయాడు. ఆ నీతిమంతుడిని వాస్తవంగా ఈ భూమిలో పాతిపెట్టబడితే ఆ బిడ్డ ద్వారా అనేక మంది యవనస్తుల్ని దేవుడు ఒకవేళ ఈ లోకం అనే భూమిలో నుంచి లేపుతారేమో. కుదరదంటారా? లేపడం ఆయనకి అసాధ్యం అంటారా? ఇప్పటికే ఆ యవనస్తుడు ద్వారా రక్షింపబడిన బిడ్డలు వారిలో చాలా మంది సేవకులు ఉండొచ్చు. వారిలో బలమైన రోషము కలిగినటువంటి బిడ్డలు ఉండవచ్చు. ఆ బిడ్డను స్ఫూర్తిగా తీసుకొని వారు సేవ చేస్తే ఎంత బాగుంటుందో. ఆ బిడ్డ యొక్క స్నేహితులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభువా మా స్నేహితుడు చనిపోయాడు లేదా మా సేవకుడు చనిపోయాడు, ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తాను అని సమర్పించుకున్నట్లయితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఒకవేళ ఆ బిడ్డ చనిపోయాడు అంటే దేవుని సంకల్పం అలా అయి ఉండొచ్చేమో. కాదంటారా? ఏంటలా చూస్తున్నారు మీరంతా? హల్లెలూయా చెప్పగలరా? మంచిది. నేను నిజంగా చెప్పాలంటే ఈ దైవజనుడు తన కొడుకుని భూమిలో పాతి పెట్టుకున్నాడు కదా. నేనంటాను అనేక ఆత్మలని ప్రభు ఖచ్చితంగా ఇస్తాడని నేను నమ్ముతాను. హల్లెలూయా అన్న మీరేం దిగులు పడకండి. మీకున్న బాధ ఇక్కడ కూర్చున్న ఏ సేవకుడు కూడా రాకూడదు. మరి అది ఆ పరిస్థితిని ఎవ్వరు కూడా దాన్ని జీర్ణించుకోలేరు. కానీ ప్రభు చిత్తం ఇలా ఉన్నప్పుడు మనం దేవునికి అవునని కానీ కాదని కానీ చెప్పకూడదు, చెప్పలేము. మంచిది. నేను కూడా ఈ రాత్రి క్రొత్త విషయాలు ఏమి చెప్పను. మీకు అవసరమైనటువంటి 4-5 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు వింటున్నారు కదా. హల్లెలూయా. ఒక్క వాక్యాన్ని మీరు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యములో చివరికి ఒక మాట ఉందండి. మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మన విత్తిన దానికి తగిన ప్రతి ఫలమును దేవుడు ఇస్తాడు. ఇది మీరు నెగిటివ్ గా ఏం తీసుకోకండి, పాజిటివ్ గా తీసుకోండి. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటని ఖచ్చితంగా కోస్తాడు. మనం విత్తుకోవలసినటువంటి విత్తనాలు కొన్ని ఉన్నాయి. ఆ విత్తనాలు ఏ విత్తితే ఎలాంటి పంట వస్తుందో నేను ఒక 4 నుండి లేదా 5 విషయాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలోనే మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు, అభిషేక్తులు. ఒక్కొక్కరు హృదయాల్లో చాలా అద్భుతమైన వర్తమానాలు ఉన్నాయి కదండి. హల్లెలూయా. చాలా స్టాక్ ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి. కోల్డ్ స్టోరేజ్ లో అన్ని స్టాక్ ఉంటాయి. మిరపకాయలు, చింతపండు, ఇంకా రకరకాలైనటువంటి స్టాక్ ఉంటాయి కదండి. అలాగే ఈ సేవకులు అందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ అయి ఉన్నాయి. ఏంటి వర్తమానాలు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని వదిలేస్తే మనకి ఎన్ని రాత్రులైనా సరిపోదు. ఇక్కడ వాళ్ళందరూ తగ్గించుకొని నాకు ఇచ్చారు ఈ సమయం. హల్లెలూయా. నేనేం కొత్త విషయాలు చెప్పలేను, పాతవే చెప్తాను. మీరు కొత్త భోజనం ఏమైనా చేశారా? రోజు చేసే భోజనమేనా? ఈ పరిశుద్ధ గ్రంథం ఎలాంటిదంటే ఒక ధనవంతుని వంటగదిలో ఏదైనా తక్కువ ఉంటుందా? బియ్యం, పప్పు, ఉప్పు, దినుసు అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ అక్కడ భోజనం తెరుగుంది కావట్లేదంటే ఒకే ఒక కారణం, అక్కడ ఉన్న దినుసులు కాదు, అక్కడ ఉన్న ఏదో కొత్త తక్కువైందని కాదు, కానీ వంట మాస్టర్ సరైనోడు కాదు. అంతే కదండి. ఈ వంట మాస్టర్ సరైనోడు కానందున అక్కడ కూర లేదంటే వంట కుదరలేదు. అందుకని మన వాళ్ళు ఒక రకంగా ఏదో అపాస్గా చెబుతుంటే నాకు అర్థం కాలేదమ్మాయి అని అక్కడే వంట మాస్టరు
మంచోడు కాదు. హల్లెలూయా. ఒకసారి నేను తెలంగాణ ఒక ఊరు వెళ్ళానండి. కృష్ణానది గడ్డు పక్కనే ఉంటుంది ఆ ఊరు, పెదవీడని. పెదవీడు పక్కన అదేంటి ఏదో ఉందండి, ఒక ఊరు పెదవీడు అనుకుందాం. ఆ పక్కనే ఉందిలేండి ఒక ఊరు. అక్కడ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏమన్నాడంటే, అన్న మంచి 7 చేపలు తెప్పించాను మీ కొరకు మధ్యాహ్నం తిందురుగా అన్నాడు. అబ్బా, ఆ మనసులో పెట్టుకొని నేను గట్టిగా వాక్యం చెప్పి, ఆ రోజుల్లో 15 సంవత్సరాల క్రితం చెబుతున్నానండి, గట్టి వాక్యం చెప్పేసి ఈరోజు మంచి 7 చేపలు దొరుకుతాయి అనుకున్నాను. అనుకున్న తర్వాత 2:30-3 గంటలు తీసుకొని వచ్చాడు మహానుభావుడు. తీసుకొని వచ్చి కంచంలో వేస్తున్నప్పుడే విశ్వాసం. మామూలు కాదు, ఆ వాసన చూస్తేనే కడుపులోకి బయటకు వచ్చేస్తాడు. అంటాడు సరే ఉడకనివా, పులిసిపోయలేదు, ఆడే వండాడట పాస్టర్. తెలియదు పాస్టర్. అందుకని నేను చెప్పాను ఆ రోజు, మరి నీకున్న తిప్పలు మాకు లేవు. అదే నేను వాక్యం చెప్పేసరికి నా భార్య గారిని ఇచ్చేసి అంత చక్కగా వండి పులుసు పెట్టి తీసుకొని వచ్చేది. నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైంది పిచ్చోడా అని చెప్పేసి తిట్టేసి వాసనతో ఏడదిద్దాం. దీని బదులు ఏమైనా పచ్చడో చూడరంటే ఆ తెలంగాణలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అప్పుడు మాత్రం ఏం తింటాం తెలంగాణ. ఓకే, నేను మాత్రం అలాంటి విశ్వాసం వచ్చి పెట్టలేదు, ఏమనుకోకండి. హల్లెలూయా. అంతే, ఏదో మాకు తెలిసినటువంటిది కొంచెం మీకు మంచి భోజనమే పెట్టాలనేది మా ఉద్దేశం. ఎందుకో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వంట మాస్టర్ లాంటి దైవజనులే. హల్లెలూయా. నేను కూడా కొంచెం వంట చేసి పెట్టినట్లు మీకు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట, హోషేయ గ్రంథం మనం ఎత్తుకోవలసినటువంటిది ఏమిటో 10వ అధ్యాయం 12వ వాక్యంలో దైవజనులందరికీ తెలిసిన మాట ఇది. చూడండి 12వ వాక్యం, అదే నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమ అనే పంటను మీరు కోస్తారు. మీరు జాగ్రత్తగా అందరూ వినండి అమ్మా. స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా దైవజనులైనా దేవుడు విత్తమంటున్న విత్తనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నీతి అనే విత్తనాలు విత్తుకోండి, ప్రేమ అనే పంటను మీరు ఖచ్చితంగా కోస్తారు. ఎక్కడ విత్తాలి? ఈ లోకంలో ఉన్నప్పుడే నీతి అనే పంటను విత్తాలి. నీతి ఎప్పుడైతే నువ్వు విత్తుతావో ఫస్ట్ దేవుని దగ్గర నుంచి నీకు శ్రేష్టమైన పంట వస్తుంది. ఎలా వస్తుంది? దేవుని దగ్గర నుండి ఒక మాట చెప్తాను మీకు. ఈ తరములో నోవాహు నీతిమంతుడై ఉండుట నేను చూశాను అన్నాడు. హల్లెలూయా. అంటే చుట్టూ చనిపోయారు, చుట్టూ నాశనకరమైన వ్యక్తులే, అవినీతి పరులే, నీచమైన దుర్భరమైన బ్రతుకుతున్నటువంటి వారే. ఆరి మధ్యలో నీతి కలిగి బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక కుటుంబం, నోవాహు కుటుంబం. వారిని చూసి చెడిపోలేదు, వారిని చూసి నేర్చుకోలేదు. దేవుడు ఉన్నాడనే భయంతో, దేవుడు చూస్తున్నాడనే భయంతో నీతిని అనుసరించి బ్రతికారట. మీకు అర్థమవుతుందండి? వారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనలో చాలా మంది పిచ్చి మాట్లాడుతుంటారు. మా వాడు ఆ సహవాసం బట్టి చెడిపోయాడండి, వీళ్ళ సహవాసాన్ని బట్టి చెడిపోయాడండి. కుదరదండి. మీరు గమనించాలి, నువ్వు నిజముగా నీతిని విత్తాలి అనుకున్నటువంటి వ్యక్తి అయితే, దేవుడు ఆకాశం ఉన్నాడని నువ్వు గ్రహిస్తే నీతిని కాపాడుకుంటావు. ఆ నీతి ద్వారా దేవుని ప్రేమ నీకు లభిస్తుంది. ఆ నీతిని విత్తిన నోవాహు యొక్క కుటుంబం దేవుని ప్రేమ చేత కాపాడబడింది. స్తోత్రం చెప్పగలరా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. బైబిల్ చదువుతుంది, నీతిమంతుని సంతానం విడవబడుట కానీ వారు భిక్షమెత్తుట నేను చూడలేదన్నాడు. గమనించండి, నువ్వు దేవుడిని నమ్మావే, ఆ నమ్మకం నేను నీతిమంతుడైతే తన సంతతి ఎక్కడైనా సిగ్గుపడినట్లు చూడగలవా? మీరు అనుకుంటున్నారేమో చాలా మంది అలా నీతిగా నీకు బ్రతకడం వేస్ట్, వ్యర్థం, నీతికి కూడు లేదు. మరి నీతికే కూడు లేకపోతే దుర్నీతికి కూడు ఉంటుందా?
నీతివంతుడే నశిస్తే మరి దుర్నీతిపరుడు సంగతి ఏమిటి? చాలా మందికి నేను నీతి కలిగి బ్రతకడం వేస్ట్ అండి. లేదు లేదు, నువ్వు విత్తుకుంటున్న విత్తనం సరైన విత్తనమే. హల్లెలూయా. నీతి అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే విత్తుతావో సంతోషం అంటే దేవుని సన్నిధి నుంచి ప్రేమ అనే పంట ఖచ్చితంగా నీకు వస్తుంది. దేవుని దగ్గర నుంచే కాదండి, నీ పిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది. దేవుని స్తోత్రం. నా తండ్రి నీతివంతుడని చూస్తే బిడ్డలు, నా తండ్రి నా తల్లి నీతివంతుడని పిల్లలు గ్రహిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంత ప్రేమ నీకు వస్తుందో తెలుసా? మీకు అర్థమవుతుంటారా? హల్లెలూయా. నేను ఒకటే చెబుతానండి, కొంతమంది స్త్రీలు అక్కడక్కడ ఒక మాట వాడడం వింటాను. భర్త చనిపోయో భర్త విడిచిపెట్టో చిన్నపిల్లలుగా ఉన్నట్టు వారు, అయ్యా నేను గాడిదయ్యా బూడిదయ్యా నేను బ్రతికించుకున్నాను అని అస్సలు ఎప్పుడు ఆ మాట వాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. గాడిదయ్యో బూడిదయ్యో బ్రతికించకూడదు, నడుము కట్టుకొని బ్రతికించాలి బిడ్డలు నీతిగా. హల్లెలూయా చెప్పగలరా? నడుము కట్టాలి. ఆ పిల్లలు చెప్పాలి. ఆ పిల్లలకు నువ్వు గుర్తొస్తే ఏడుపు రావాలి. నా తల్లి చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే మా అమ్మ నడుము కట్టుకొని తన ఎవరి కాలాన్ని ఖర్చు చేసి మా కొరకు బ్రతికించిందండి. నా తల్లి నీతివంతురాలు, నా తండ్రి నీతివంతుడని చెప్పాలి. అప్పుడు ఆ పిల్లల దగ్గర నుంచి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం వస్తుంది. సంఘంలో నీతి కలిగి బ్రతకండి, సమాజంలో నీతి కలిగి బ్రతకండి. నీతివంతుడికి ఎక్కడైనా ప్రేమ దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పనా మీకు? ఈ నీతి ఎలా వచ్చింది పాస్టర్ గారు? నేను చాలా నీతి కలిగి బ్రతుకుతున్నాను అని కొంతమంది అనుకుంటే, కొంతమంది అన్నయ్య మరి నేను నీతి తప్పాను, నా పరిస్థితి ఏంటి, నేను నీతివంతుడైనా నీతి ఉందా నాలో అనే డౌట్ కొంతమందికి వస్తుంది. మీకు ఒక మాట చెప్తాను, ఆ మాట చెప్పి నేను ఒక విషయానికి వెళ్తాను. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం నుండి ఒక మాట చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే గమనించాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మలకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించను. ఇంకా కనుక మనం ఆయన కృప వలన నీతివంతులు మరి తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిన. కొట్టగల చప్పట్లో ఇక్కడ గమనించాలి. ఎవరు కూడా నీతివంతుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే, మనం స్వనీతితో నీతివంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో చెబుతాను వినండి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు గోదావరి నది పొంగుతూ వస్తుందండి, విపరీతంగా వస్తుంది. అందులో కానీ ఎవడు దిగితే ఎక్కడ వెళ్తాడు? సముద్రం వెళ్తాడు వెళ్ళి, అంతే కదా, అంతర్వేదిలో వెళ్తాడు. ఆయన ఎవడో బ్రిడ్జి వేశాడు ఈ బాధలన్నీ లేకుండా. ఒక్క పడవ తిరగట్లేదు కదా, అవతలకి ఎందుకు కొట్టుకొని పోయిందని. ఆడెవడో తెల్లోడు వేసాడని బ్రిడ్జి, లేదంటే ఆ వాన కట్టాడని నేను దాని మీదకి ఎక్కడని ఒకడు నిష్ఠ కలిగిన వాడు ఎగ్గి దురికాడు, దాని నుంచి దురికేస్తాను. ఎక్కడ పడతాడు? ఎందుకంటే ఎవడో కట్టిన దాని మీద నేను ఎక్కకూడదు. మా తాత పడవ మీద వెళ్ళాడు, పడవ లేకపోతే ఎక్కి దూకుతాను అన్నట్లు ఎవడైనా ప్రయత్నం చేస్తే అంత బుద్ధిహీనుడు. మా తాత ఎద్దల బండి మీద తిరిగేవాడు, నేను ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సి వస్తే ఎద్దల బండి మీద వెళ్తానని బయలుదేరేటువంటి వాడు ఎంత మూర్ఖుడు. స్వనీతి చేత పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాడు కూడా అంతే మూర్ఖుడు. నీకు అర్థం కాదా? హల్లెలూయా చెప్పగలరు. నేను అలా కొంచెం అన్నం పెట్టాను, వీళ్ళకు వస్త్రాలు ఇచ్చాను, క్షేమలకు మేతేశాను, కుక్కలకు అన్నం పెట్టాను. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ రీతి సరిపోదు.
ఈ సత్క్రియల ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోగలిగిన ఆ స్టామినా, అదే దాన్ని ఏమంటారు, ఆ స్టాండర్డ్ సరిపోదు. పరమాత్ముడి యొక్క రక్తం కావాలి. దీన్ని గ్రహించిన పౌలు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్ర పండితుడు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక, క్రీస్తునందుంచిన విశ్వాసములనైన నీతిని బట్టి నీతివంతులుగా అగపడు నిమిత్తము నాకు ఏమేమి లాభకరముగా ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పగలరా? అమ్మా, మీకు అర్థమైంది? నా నీతి కాక, నా నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి నన్ను గర్విష్ఠులను చేస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి నన్ను కఠినాత్ముడు చేస్తుంది. మనిషిగా ప్రేమించనివ్వదు. నా నీతి కృతజ్ఞత లేకుండా చేస్తుంది. నా నీతి నన్ను గర్విష్ఠులను చేస్తుంది. క్రీస్తునందు ఉంచిన విశ్వాసం నన్ను ఏం చేస్తుందంటే దేవుణ్ణి చేస్తుంది, కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా చేస్తుంది, మనిషిగా ప్రేమించేవాడిగా చేస్తుంది. ఈ నీతి ఎలా వస్తున్నాడంటే పునర్జన్మ సంబంధమైన స్థానము. నువ్వు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మి బాప్తిసం పొందితే అదే పునర్జన్మ సంబంధమైన స్థానం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన స్వభావాన్ని కలిగిస్తాడట. రక్షించబడ్డాడు. చెప్పాలి. ఇక్కడ చాలా మంది గమనించాలి. నువ్వు ఇంకా నీకు నూతన స్వభావం రాలేదు అంటే నూతన స్వభావం రాలేదంటే నువ్వు ఇంకా రక్షింపబడలేదు అని అర్థం. ఎంతమందికి అర్థమైంది? అంటే స్వభావం మారాలి. అంతకుముందేం స్వభావం? పాప స్వభావం. ఇప్పుడు నవీన స్వభావం, అదే నూతన స్వభావం, మనసు మార్చిన స్వభావం. అది పరిశుద్ధాత్మ వల్ల మనకు అనుగ్రహింపబడినప్పుడు ఆ నీతి నిన్ను నిత్య జీవానికి వారసుడు చేస్తుంది. అది దేవుని ప్రేమ. కనుక ఇప్పుడు నువ్వు విత్తుకోవాల్సింది, ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుడిని నమ్మెను, నువ్వు క్రీస్తుని నమ్మితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ధర్మశాస్త్రం ఉందా? అబ్రహాం ఉందా? చెప్పండి అయ్యా, అబ్రహాం ఉందా? ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం రాకమునిపై అబ్రహాం ఏమయ్యాడు? మరి ఈ ధర్మశాస్త్రం పాటించేవాడు బిల్డప్ ఏంటి? అలా మనం మొదలుకు వచ్చా, మీరు గమనించారా? మధ్యలో ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం మనిషిని ఏం చేసిందంటే కృతజ్ఞత లేని చేసింది. మనిషిగా ప్రేమించేవాడిగా చేయలేదు, కఠినాత్ముడిగా మార్చింది. అదే కదా రాళ్ళతో ఒకటి చంపమన్నారు. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఏ ప్రకారం? ధర్మశాస్త్రం ప్రకారం. అసలు దేవుని కృతజ్ఞత ఉందా? నా నీతి, నా పరిశుద్ధత అనుకోని వ్యక్తి నిజంగా చెప్పాలంటే దేవునికి ఉగ్రతకు పాలయ్యారు. అందుకని పౌలు ఆ నీతి నాకు అన్నాడు. ఆ నీతి నాకు, ఈ నీతి నువ్వు సంపాదించుకున్నప్పుడు దేవుని ప్రేమ అనే పంటలను కోస్తావు. మనుషుల దగ్గర నుంచి పంటలు కోస్తావు. దేవుని ప్రేమ నీకుంటే చాలు. మనుషుల ప్రేమ ఉన్నా లేకపోయినా ఆ ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, ఆ ప్రేమ నిన్ను హెచ్చిస్తుంది, ఆ ప్రేమ నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎంతమందికి కావాలి ప్రేమ? దేవుని ప్రేమ ఎంతమందికి కావాలి? మనుషులను ప్రేమించి సిగ్గుపడిపోయి ఆ ప్రేమ దొరకనప్పుడు నేను చచ్చిపోతాను అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఏదో మా అమ్మ దిగిపడింది, నాకు అర్థం లేదు. ఏం లేదు, దిగిపడటం అంటే ఇలా ఉంటే దిగులు వచ్చిందేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. ఈ మధ్య మగపిల్లలు చాలా మంది ప్రేమ ఎక్కువైపోయి గడ్డిమంతలు చచ్చిపోతున్నారు. డాక్టర్స్ అందరూ కలిసి ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టారండి, ఆ గడ్డి మందులు బ్యాన్ చేయమని. ఎందుకంటే చచ్చిపోతున్నారట. ఎందుకంటే చచ్చిపోతున్నాం అంటే ఇచ్చాడా నీకంటే గొప్ప దొరికాడు, మరి ఇంకొకరికి ఏం చేస్తే
ఇప్పుడు వీళ్ళు కూడా అంటారు, కొంతమంది నా వైపు దోస్తున్నారు, కొంతమంది ఉంటారు ఎక్కడో సార్ తెలుగు. అదే పాస్టర్ గారు మా మీద అంటాడు, ఆ పనికి మానవుడే మరి మధ్యలో కర్నూలు ఏమైనట్టు? అది ఎక్కడ బిర్యానీ దగ్గర స్టార్ట్ మీకు పరిచయం అయినట్ట? ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర అదే మీ ఫ్రెండ్స్ మహా అంటే అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి మంచి డ్రెస్ ఇప్పించాడు, సినిమాకు తీసుకెళ్ళాడు. అదేనా మరి మధ్యలో నేను కని నీ చీపిడి తీసి నీకు ముడ్డి అడిగి అర్థమవుతుందా? నేను గుండెల మీద ఆడించిన తండ్రి ఏమయ్యాడు, తల్లి ఏమైంది? వాళ్ళ గురించి ఒక సెకండ్ అయినా ఆలోచించవా? ఆ సంగతి ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ మధ్యలో ఎదురయ్యాడు, 4 రోజులు తిరిగాడు బైక్ మీద, అర్థమవుతుందా? ఆడు వద్దన్నాడు, నీకంటే మంచి దొరికింది వాడికి, నీకంటే మంచిగా ఉండో పట్టేసుకుంది. ఇంకా చూస్తున్నారు పని చేస్తున్నా మీకు ఏం ప్రేమ? అది ఎలా ప్రేమ అయింది? ప్రేమ త్యాగం చేస్తుంది, కూర్చుంటుంది కదా. ఎవరైనా ఏడిపించినా ప్రేమ అంటే, నిజంగా ప్రేమ ఉంటే ఆ అమ్మానాన్న సంగతి ఏమిటి? నిజంగా ప్రేమ ఉంటే మీ అమ్మానాన్న సంగతి ఏమిటి? అమ్మా నాన్నే ప్రేమించింది, ఆయన ప్రేమించినట్టు ప్రేమించిందా? ఆ అమ్మాయి ఎవరో సెల్ఫీ దిగుతుందట అది ఆయనతో, ఒక్క సెకండ్ నెట్టేసిన అందరూ. ఇప్పుడు నా బిడ్డలో ఎవరైనా సెల్ఫీ దిగాలంటే భార్యతో చచ్చిపోతున్నారు భయం. ఇప్పుడు భార్య భర్తలు కూడా సెల్ఫీ దిగుతామంటే వెళ్ళిపోతా ఉంటున్నారు. మీకు ఎవరో ధైర్యం ఉంటే ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ దగ్గర సెల్ఫీ దిగుతారా? లోక ప్రేమ. ప్రభు ప్రేమ ఆయన మరణించినంతగా తన చివరి రక్త పట్టు వరకు చెందించేంత వరకు నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ ఉంది, ఏ ప్రేమ పనికిరాదు. ఆయన ప్రేమ నీకు లభించాలంటే ఆయన మరణమును పునరుత్థానాన్ని విశ్వసించు, నువ్వు ఉచితంగా నీతిమంతులు అవుతావు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుతారా? కీర్తన గ్రంథం 126 కీర్తన 5వ వాక్యం. 126. వాస్తవంగా ఈ లైట్ కొంచెం పైకి పెట్టాలి. అబ్బా, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు అంటే దీని అర్థం ఏంటి తెలుసండి? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు అంటే ఎవడైనా ఏడ్చుకుని చెప్తాడు కాదు. ఇది కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎవరు ఎత్తుతారో సంతోషము అనే పంట కోస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడవగలవో, చాలా మందికి గమనించాలి. అన్నయ్య నేను 2 గంటలు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. 2 కాదు, 3 మంచిదే, నేను కాదు. అందులో ఒక చుక్క కన్నీళ్ళు ఏమైనా పడుతుంది అంటారా? ఏముంటామా? హల్లెలూయా. 2 గంటల ప్రార్థన కంటే 10 నిమిషాలు ఏడ్చి చేసే ప్రార్థనలో శక్తి ఉందని నేను నమ్ముతాను. మీరేమంటారు? నేను 2 గంటలు చేయలేదు కదా అంటున్నావు. 2 గంటలు మామూలు ప్రార్థన చేసేదానికంటే కన్నీరు విడుచుచూ ఒక 10 నిమిషాలు చేసిన ప్రార్థనకు శక్తి ఉంటుంది. అదేం కుమ్మరింపబడిన ప్రార్థన కదా. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి, ఏ కష్టంలో ఉండి కన్నీరు విడుస్తున్నావో దేవుని సన్నిధిలో, ఆ కన్నీటికి ఒక దినమున సంతోషం అనే పంట వస్తుంది. అనుకున్నారా? హల్లెలూయా. ఈరోజు దుఃఖపడుతూ నీవు, ఈరోజు ఏడుస్తూ దేవుని సన్నిధికి వెళ్తే వాక్యం వినేటప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావు. ఓ దేవా, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలు ఎప్పుడు పోతాయి ప్రభు అని ఏడుస్తున్నావు. నీ ఏడుపుని దేవుడు చూస్తున్నాడు. ఒక్క చుక్క బొట్టు, ఒక్క చుక్క కన్నీరు భూమి మీద పడినా, దేవుని సన్నిధిలో పడినా, ఆ కన్నీటికి ఎంతో విలువ ఉంది. సంతోషం అనే పంట కోస్తాం. హల్లెలూయా.
ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు సిగ్గుపడమాక. దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను విను. ఒక అమ్మ ఒక బిడ్డను కడుపులో ఉన్నప్పుడు మరి ఏమనుకుందో, అయ్యగారు కడుపులో పట్టిన దగ్గర నుంచి పొలం వేసిందేమో, ఇల్లు వాకిలు పోయిందేమో, అంతా నష్టం వచ్చిందేమో, ఆరోగ్యం కోల్పోయిందేమో, పుట్టగానే ఒక పేరు పెట్టింది. వీడు ఈ వేదన పుత్రుడు, దరిద్రుడు, శాపగ్రస్తుడని ఎబ్బేజ్ అని పేరు పెట్టిందట. ఆ పేరు తగ్గట్టే మనోడు ఎక్కడ చేయి పెడితే అక్కడ నాశనమే, ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. ఇప్పుడు ఎలాగో రాసి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అసలు ఎందుకు నా రాత్రి ఎలా ఉన్నాయి, నా జీవితం ఏంది, నా జాతకం ఏంది ఎలా ఉందని చిలకస్తుడి దగ్గరికి వెళ్ళాలి. అర్థమైంది నీకు? చిలక్కే తెలీదు, కాసేపు పండు పెట్టడం లేదు. మనం ఒక జాతకం చెప్పేవాడు, వాడి జాతకం చెప్తే 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటాడంట. ఫోన్లో చెబుతున్నాడు వాడు. దేవుని వల్ల వాడికి భయం పడుతుంది. వినండి, భయం. ఫోన్లో మాట్లాడాలి, జాతకం చెప్తాను. అదే 50,000 కొట్టి కానీ ఇలా ఒప్పుకోవటానికి అది ఆవిడ నడిని పట్టుకొచ్చింది. ఏమైంది అప్పుడు, నీకు ఏం చేస్తావు, ఏం చేస్తావు? పాస్టర్ గారు నేను జాతకాలు చెబుతానండి అన్నాడు. ఇంత ఈ జాతకం ఏమైందండి, ఈ జాతకం ఏం చెబుతాను ఎలా చెబుతావు, ఏంటంటే మొత్తం ఎవరు తీసుకున్నాను నా దగ్గర. ఇప్పుడు చెప్పి నేను కూర్చున్నాను. మీకు ఒక విషయం చెప్పనా, మీ పరిస్థితి ఏంటంటే, కూర్చుంటే భయం, పడుకుంటే భయం, నిద్ర పట్టదు. మరి ఈ భయానికి కారణం తెలుసా? ఎంతో మందిని మాయ చేసి అది శాపంగా మారిపోయి ఎన్ని డబ్బు సంపాదించినావు, సింసంచులో పోసినట్టున్నాయి కదా, డబ్బులను మిగిలించావు. మిగలలేదండి. మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు కదా, మీకు ఎలా తెలుసండి? నాకు తెలిసిన భయం లేదు. మొత్తం వాడికి చెప్పాల్సిందని చెప్పి మోకరింపు చేసి తన పాపాలు ఒప్పింపజేసి ప్రార్థన చేసి పంపించాను. ఆ తర్వాత ₹25,000 తీసుకొని వచ్చాను నా దగ్గర కానుక. ఎందుకు అన్నాను, అయ్యా మీరు ప్రార్థన చేశారు పోయింది, రేపు వారం నుంచి నేను చర్చికి వస్తానండి అన్నాడు. జాతకాలు ఇప్పుడు మానేస్తామన్నాను. జాతకాలు మానేయాలని కానీ ఏం చెప్పాలి, ఏం తీసుకొస్తాను అర్థం కాదు. ఆల్రెడీ మీ అన్నయ్య మానేశాడు. మీ అన్నయ్యకి జాబ్ వచ్చింది, అక్కడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. ఆ అన్నయ్యకి ఇప్పుడే ఈ మధ్య మీ అన్నయ్య వచ్చిందండి. మరి చదువుకోలేదండి అన్నాడు. మరి మీకు ఏదో ఒక దేవుడు ఇస్తాడు. ఆ మాటని కోపలు పోవచ్చు మాత్రం. హల్లెలూయా చెప్తారా? మీకు ఏమన్నా ఫోన్లో చెప్పించమంటారా? మీరు కూడా వెళ్తారు దానికే దీనికే అమ్మాయా అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడంట, నేను చెబుతానంట. ఈ మధ్యకాలంలో వాళ్ళు కాకుండా మనోళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మనోళ్ళు ఉన్నారు కదా సోది వచ్చి అర్థమవుతా, మీ ఇంట్లోకి ఎవరు చూసి ఇంట్లోకి వెళ్ళి కళ్ళు మూసావు, చీకటి కదా కనపడింది. డూప్లికేట్ ఎవరు కనపడింది, చీకటి అర్థమైంది తెలుసా? మీకు తెలియకపోయి మీకు దర్శనం ఏమవుతుందో. మా అమ్మ కూడా సోదరు అడిగేదండి బాగా. నన్ను సోదాన్ని పిలుచుకొని వస్తే మా అమ్మ సోదరు అడుగుతూ ఉండేది. ఆ సోది ఆ దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు అని బియ్యాన్ని కుక్కలు పెట్టి ఏడుకుంటా ఉండేవాడు సోదరుడు. సోది అందరు ఏడుకొని చివరికి మా తాత వచ్చేవాడు. ఒకసారి సోదరుడు తెలుసు కదా, మా తాత వచ్చేవాడు. మా తాత చచ్చిపోయాడండి. వచ్చినప్పుడు నేను ఎవరు ఏంటి అనగానే ఆయన ఎలా మేసాలు తెప్పించి ఎలా అనేవాడు, ఓ నువ్వు వచ్చావయ్యా, నన్ను ఎప్పుడు కప్పు చెప్పావయ్యా, అంటే ఆడికి అడుగుకున్నాడు సోదరుడు. మా తాత మీద ఉండాల్సిన బాధలన్నీ ఆయన అడగాల్సిన ఎవరు అడుగుతుంది? సోదరుడు అడిగిందండి. వాడు మంచి మొబైల్ తీసుకొచ్చి తక్కువ ఆపేసిన తర్వాత మా అమ్మ ఆవిడ నేను అందరూ మాట్లాడాలంటే మళ్ళీ పెట్టుకున్నాను.
వినాలి. నేను కూడా నా వయసు అప్పుడు 18 ఏళ్ళు ఉన్నాయి. నేను జాతకం అడిగాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరు మిర్చి అడ్డు ఒక పెద్ద ఆయన పెద్దోళ్ళు అడిగించుకుంటారు జాతకం, పంచి కట్టుకొని పెద్ద పుల్లాగా ఉండేవాడు ఆయన. దగ్గరికి అడిగితే ముందు నా ఫ్రెండ్ అడిగాడు, మీ జాతకం ఏముందో నీ జాతకం, నీకు 25 సంవత్సరాలు వచ్చేసరికి అత్తగారి సొమ్ము వచ్చి పడితే నేను అంతస్తులు బిల్డింగ్ కడతామని చెప్పాడు. అత్తగారి సొమ్ము అప్పలంగా వచ్చిందని ఏం పాడో అందరికి అదే చెబుతుంటారు. మరి ఆశ కదండి, ప్యాకెట్ సొమ్ము లాగా అది నిలబడదు ఇది నిలబడదు. వినాలి. నేను వాడు మంచి చరిత్రం చెప్పాను నేను అనుకున్నాను. నాకు ఏం చెబుతాడు గుండెలో అప్పుడు నడుస్తాను. నాకేం చెబుతాడు వాడు మంచి చరిత్ర నాకు చదువుతాడు అనుకుంటాను. ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అది చూసి దరిద్రుడు దరిద్రం కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. చెప్పేశాను. నీకు 25 సంవత్సరాలు వచ్చారికే అసలు ఎందుకు పనికిరాకుండా పోతున్నావు నువ్వు, ఎందుకు పనికిరావు అన్నాడు. ఆ రోజు నెమ్మది లేదండి. నన్ను మంచి చేసుకోవడానికి వాడు నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు మా ఫ్రెండ్, ఆ దిగులు తీసేయడానికి. 18 ఏళ్ల వయసులో. ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు వచ్చరికి నేను ఏమవుతాను, నెక్స్ట్ దరిద్రుడు అవుతాడు, వాడు ధనవంతుడు అవుతాడు. ఓకే, ఇదే కదా చెప్పాడు. దేవుని కృప ఏంటంటే 22 సంవత్సరాలు వచ్చరికి నేను చేసుకోవాలనుకున్నా. నేను యేసు ప్రభు నమ్ముకున్న 3 నెలలకి ఆయనకి హెచ్ఐవి బయటపడింది. వినాలి. నేను వాడికి చెప్పాను యేసు ప్రభు గురించి, వాడు విన్నా. 25 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ప్రభు నన్ను పిలిస్తే నా తల్లిదండ్రులు విడిచి నా భార్యని వెంట పెట్టుకుని నేను సేవకు వచ్చేసాను. హల్లెలూయా. 26వ సంవత్సరంలో వాడు చనిపోయాడు. మీకు అర్థమైందండి. వాడికి 2 కొడుకులు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం చెప్పనా, అర్థమైంది కదా. ఎప్పేసి కూడా దరిద్రుడుగానే పుట్టాడు. అయితే జాతకాల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు నా బ్రతికి అయిందని ఆరోగ్యం అడగలేదు. నన్ను ఎవడో పుట్టించారో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటానని కూర్చున్నాను. ఎందుకు నన్ను ఇలా పుట్టించావు, నా సహోదరుల కంటే నేను ఎందుకు ఇంత హీనంగా ఉన్నాను, నా పరిస్థితి ఏమిటని ఏడిస్తే ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టాడట. ప్రార్థించాడా, మొర్ర పెట్టాడా? ప్రార్థన వేరు, మొర్ర వేరు. ప్రార్థన అంటే మనలు చేస్తుంటారు తెల్లగట్ల మైకిస్తే, ప్రభువా స్తోత్రం నాయనా మహోన్నతుడా సర్వశక్తిగా దేవా మా ప్రభువా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటుంటారే, అది ప్రార్థన. ఏమనుకోమా, దేవుడు వింటాడు, దేవుడు తెలుసు. ఇది ఏమంటారు చెప్పండి, మొర్ర. ఆ మొర్ర విని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతే. అన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా హృదయాన్ని కుమ్మరించింది. యాకోబు యెహోవా రేవు దగ్గర ప్రార్థన చేయగా పట్టుకొని పెనుగులాడి ఏడ్చాడు. దేవుని రాత్రి అంతా ఏడ్చాడు. ఆ కన్నీరే వారి జీవితానికి సంతోషమని పంట నచ్చింది. ఈ రాత్రి నువ్వు ఎవరి కాళ్ళు పెట్టుకుంటావు, ఎవరి పాదాలు పెట్టుకుంటావు, దేవుని పాదాలు పెట్టుకుని నువ్వు ఏడవగలిగితే సంతోషం అనే పంటకు వస్తావు. నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది. నేను నువ్వు ఒక నిరుద్యోగం అయితే ఖచ్చితంగా జాబు సంపాదిస్తావు. ఎప్పుడు మొర్ర పెట్టినప్పుడా, తైలాభిషేకం తీసుకున్నప్పుడా? తీసుకొచ్చుకుంటే కదా నేను అస్సలు ఏమనుకోకండి. ఇక్కడ ఉన్నారు కర్చీపు తీసుకొచ్చుకుంటే కాదు నువ్వు బాగుపడి, నువ్వు దేవుని సన్నిధిలో కర్చీపు తడిసిపోయేటట్టు ఏడిస్తే నీ స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. ఎంతమంది ఏడ్చిన ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం వస్తుంది. దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి. అక్కడ నీ శాపము తొలగిపోతుంది. అక్కడ
అంతేగాని అక్కడికి వెళ్ళి అది తెచ్చుకుంటే, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే, అంజూరు పండు తెచ్చుకుంటే, అరటి పండు తెచ్చుకుంటే ఈ పిచ్చి పండు అరటి పండులో ఉందా? యేసు నామంలో ఉందా? అక్కడ కదా ఏడవాలి. స్తోత్రం ఇంకొకసారి చెప్పగలరా? నా మాట కూడా చదవండి ఒకసారి, ఎందుకంటే మంచిది. అక్కడే 126 6వ వాక్యం. అదే ఇప్పుడు పీడికేడు పిడికెడు విత్తనములు విత్తితే ధనము మోసుకొని వచ్చేదము. దేనికి చూసినగా ఉంది? దేవుని సంఘంలో పరిచర్య కొరకు విత్తే కానుకలకు నిదర్శనంగా. అవునా కాదా? పిడికెలు ఇందాక మనం ఎలా ఇస్తామా? ఇచ్చేసాం కదా, పిడికెలు అయితే కదా స్తోత్రం చెప్పాలి. ఎలా పెడతారు? ఇలా ఉడిపెట్టుకొని ఇలా పెడతారు. ఎంత పెట్టడం చూసారండి మీరు ఎవరైనా? చూడలేదు. చదవడమే కదా. ఇప్పుడు ట్రాక్టర్ కానీ లేదంటే ఎద్దులు కానీ అలా అది గొర్రెలు అలా వెళ్తుంటే ఆ గొర్రెకి 4 గజ్జాలు ఉంటాయండి, ఈ గొట్టాలు లాగా ఉంటాయి. అది ఏం చేస్తారంటే ఒళ్ళో పెట్టుకొని, ఈ ఒళ్ళో విత్తనాలు పెట్టుకొని ఇలా పోసుకుంటారు. గరటాలు ఇది ఒక పద్ధతి, విత్తనాలు ఎత్తేది. వెనకటి పద్ధతి ఏంటంటే ఎలా చల్లేవారు. అదే ప్రభు చెప్పాడు. సో విత్తుతున్నప్పుడు విత్తువాడు విత్తుతుండగా కొన్ని తోపక్కన పడి, కొన్ని రాత్రి నేలను పడినవి, కొన్ని ముళ్ళ పొదలు, కొన్ని మంచిది. యేసు ప్రభువు చెప్పిన ఏ ఉపమానం కూడా ఆయన ఊహించి చెప్పలేదు, కథలు అసలు చెప్పలేదు. అర్థమవుతుందా? కట్టుకథలు, బుర్ర కథలు, పిచ్చి కథలు ఏమి చెప్పలేదు. న్యాచురల్ గా ఏం జరుగుతుందో వాటినే చెప్పాడు. ప్రభు అలా ఎత్తున్నప్పుడు ఒక విత్తనాలు విత్తున్నాడు, అది వేరే సంగతి. ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నేలన, కొన్ని ముళ్ళ పొదలు, త్రోవ పక్కన పడినటువంటివేమో ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి. కొన్నేమో త్వరగానే మొలిచినవి కానీ ఎండ తగిలిన ఎండిపోయినాయి. కొన్ని రాతి నేలలో అది ముళ్ళ పొదలో పడి సరిగా ఎదగలేకపోయినవి, అది అణిచివేసింది. కొన్ని మంచి నేలలో పడి నూరంతగా ఫలించింది అన్నాడు. వాస్తవంగా అలాగే పడుతున్నాయి, ఇలా ఎత్తుతున్నట్టు, ఇలా విసురుతున్నట్టు. వీళ్ళని మీరు గమనించండి. ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఇక్కడ విత్తనం ఒకటే కానీ 4 రకాలైన హృదయాలకు సాదృశ్యం. కొన్ని సరిగా ఎన్నో ఆకాశ పక్షులు చెత్తుకొని పోయినట్టు సాధారణ ఎత్తుకొని పోతాడు. కొంతమంది మరి ఉద్రేకంతో అంటారు కానీ కొంచెం శ్రమ వస్తే, కొంచెం నింద వస్తే, కొంచెం కష్టం వస్తే కనపడతారు, వెళ్ళిపోతారు కదా. వీళ్ళు కూడా ఉండొచ్చేమో వేరేట్టుంది. ఇదొక బ్యాచ్, వెళ్ళిపోయే బ్యాచ్. ఇంకొకటి తెచ్చిన పొరపాటు విడిచిపెట్టరండి, కానీ ఎందుకు ఉపయోగపడరు, అస్సలు ఫలము రాదు. వాటిని అణిచివేసే పరిస్థితి ఏమిటి? ఏదో ఒక నీడ కింద ఉన్నారు. ఏ నీడ? ముళ్ళ పొదలనే నీడ కింద. ఆ నీడ కింద ఉన్నట్టు వాడు ఎవరు ఎదగరు, అసలు నీడ పడకూడదు. సూర్యుని యొక్క వెలుగులో ఉన్నటువంటి ఏ విత్తనమైనా అది ఫలిస్తుంది. ఆ సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎండ తగిలినప్పుడే అది ఫలిస్తుంది. అవునే పిల్లలు మీరు గమనించండి. మీరు కూడా విత్తే విత్తనాలు, మీరు క్రీస్తు కొరకు లోకంలో చాలా ఇచ్చేస్తున్నారు. హాస్పిటల్లో ఇచ్చేస్తారు, మనుషులకు ఇచ్చారు, రకరకాలైనటువంటి విత్తనాలు ఇస్తారు. కానీ సువార్త నిమిత్తం విత్తుతున్నారే, సువార్త నిమిత్తం నీ కష్టకాలంలో, నీ దుఃఖ కాలంలో, నీ పేదరికంలో ఉండి విత్తుతున్నావే, వాటికి తగిన ప్రతిఫలం నీకు ఖచ్చితంగా తాను వస్తాయి. ఎంతమంది అర్థం చేసుకుంటారు? మీరు హల్లెలూయా నేను మాట్లాడుతాను, వినండి. నేను 2000 సంవత్సరంలో ప్రభు నన్ను పిలిస్తే నేను సేవకు వచ్చాను. వచ్చేటప్పుడు మా నాన్న నా వాటాకి 2 ఎకరాలు పొలం ఇచ్చాడు. 2 ఎకరాలు పొలం అమ్మేసి స్థలం కొని
2000 సంవత్సరం నుండి 2006 వచ్చేసరికి 500 సంఘం అయిందండి. అక్కడ మా నాన్న ఇచ్చిన ఆ పొలం వెంటనే అమ్మేసి ఆ స్థలం తీసుకున్నాను. 2006 వచ్చిన తర్వాత ప్రభు దాన్ని విడిచిపెట్టి ఇంకొక స్థలానికి రమ్మని చెప్పారు. ఇప్పుడు నేను ఆ సంఘాన్ని, ఆ చర్చి ప్రభు నాకు తెలియచేసిన ప్రాంతానికి మరలా వచ్చి ఒక రోడ్డు మీద టెంట్ వేసి ప్రార్థన పెట్టాను. అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. ఎందుకంటే మా నాన్న కష్టపడి సంపాదించిన పొలం నాకు ఇచ్చాడు. మరి నేను ముందే చెప్పాను కదా, నువ్వు పాస్టర్గా వద్దురా, మన వాళ్ళలో ఎవడో పాస్టర్ లేడు, నీకు అనుభవం లేదు, దేవుడు దేవుడు అంటావు, 2 ఎకరాల పొలం పిల్లలు నోటికాడు అనవసరంగా పాడు చేసావు అన్నాడు. నేను అన్నాను, నాన్న నేను చావనన్నా చచ్చిపోతాను, కానీ ఏనాడు కూడా మరలా మీ ఇంట్లోకి వచ్చి నేను ఒక్క ముద్ద కూడా తినను. అవసరమైతే నీకే పెట్టేస్తాను, కానీ దేవుడు నాకు పెట్టే స్థితి ఇస్తాడు, కానీ నేను మాత్రం మరలా మీ ఇంటికి వచ్చి తమ్ముళ్ళు కానీ నిన్ను కానీ ఏది నేను ఆశించను, ఎందుకంటే నా మాట అప్పుడు అయిపోయింది అని చెప్పాను. కానీ నా హృదయంలో ఉన్న వ్యాధి ఏమిటంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు తినడానికే సరిగ్గా లేదు. ఒక చిన్న రేకుల ఇంట్లో చుట్టూ తడికలు కట్టిన ఇంట్లో అద్దెకున్నాను 2006లో. వండుకోవడానికి పాత్రలు అన్ని చెరువులు మేము ఎవరింట్లో అద్దెకున్నామో వాళ్ళు కొనిస్తే వాటితో మేము బియ్యం తెచ్చుకొని వండుకునేవాళ్ళం. అప్పుడు దాకా చపాతీలు తెచ్చుకొని తిన్నాను. హోటల్ నుండి చపాతీలు తెచ్చుకోవడానికి పెట్టేవాడిని. నేను ఇదంతా చెబితే పెద్ద స్టోరీ, కానీ నేను ఎత్తింది కొంచెమే నేను ఎత్తింది. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చింది విస్తారమైన స్తోత్రం చెప్పండి, విస్తారమైన ఆశీర్వాదం. మీరు గమనించండి, ఆనాడు నేను తినడానికి భోజనం లేదు. ఈనాడు రోజు 300-400 మంది ఎప్పుడు చర్చిలో తినేవాళ్ళు. టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు తినేవాళ్ళు రోజుకి 500-600 మంది ఉంటారు. పిల్లలు మీరు గమనించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, మనం విత్తిన దానిని మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. చాలాసార్లు అనుకుంటున్నావు, దశభాగం నుంచి మేము దరిద్రం అయిపోయామేమో, మాకు వచ్చేదే 10,000 అయితే 10,000 రూపాయలు పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి? నీకు దేవుడు అర్థమైతే, దేవుని శక్తి నీకు అర్థమైతే, దేవుడు ఇచ్చినటువంటి దానిని తిరిగి మళ్ళా దేవుడి సేవ కొరకు ఇస్తున్నావు. దేవుడు కాదు నువ్వు ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నావు? హల్లెలూయా. దేవుడికి ఇస్తున్నారా? దేవుడి సేవకి ఇస్తున్నారా? సేవకి. దేవుడికి మనం ఇచ్చేవాళ్ళం ఏమండి? హల్లెలూయా. నేను దేవుడికి ఇచ్చేసాను. దేవుడి సేవకి దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు తీసుకునేది దేవుడి దగ్గర నుంచి, నువ్వు ఇచ్చేది దేవుడి సేవ కొరకు. మరి మీరు తింటారుగా పాస్టర్ గారు, మరి మేమేం తింటారు చెప్పండి? అదే డ్యూటీ కదా మాకు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు అంటున్నాడు, నేను సంఘం డబ్బులు తిన్నాండి, నేను కష్టపడి జాబ్ చేసుకొని తింటున్నానండి. ఇగో నువ్వు అలా బ్రతికితే, నీ పీడిపోయితే అలాగే బ్రతుకు. వాక్యం అర్థం కాకుండా పిచ్చి మాటలు మాట్లాడమాక. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు ఉద్యోగం చేస్తే సంఘ కానుకలు తినమాక, నీ సొమ్మే తిను. నేను చేసే ఉద్యోగం ఏంటి? సువార్త ఉద్యోగం. నేను చేసే ఉద్యోగం ఏంటి? సేవకులకే బ్రతుకుతున్నాను. ఇప్పుడు నేను మంద కాసేవాడు మంద పాలు తాగడానికి అనుకుడు కాదా? సపరేట్ అమ్మా. హల్లెలూయా. చెప్పాడు కదా, తినాలా తినొద్దా? తింటే తినండి పాస్టర్ గారు, మీ కారు ఎందుకు? తింటే తినండి పాస్టర్ గారు, మీకు ఇల్లు ఎందుకు అంటే, మేము తలకు కూడా నూనె లేకుండా సిరిగిపోయిన చొక్కాలు వేసుకొని సైకిల్ మీద తిరుగుతుంటే మీకు అంత ఆనందమా? మేము ఇలా ఉంటే చూడాలనుకునే మీకు కూడా తలకు నూనె ఉండదు. నిజం. ఒక
ఒక దైవ సేవకుడు దరిద్రుడైతే మీరు కూడా దరిద్రులే. మాకు ఏది కలిగి ఉంటుందో మీకు అదే ఇస్తాం. మేము ఆశీర్వదించబడితేనే మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఒక మాట చెబుతాను వినండి అమ్మ, మీకు అర్థం కాక యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఆగి ఆ మాటలు వినమాకండమ్మా. నేను వదనాలు. హల్లెలూయా. మీరు ఇల్లు కడితే మేము ఇల్లు కట్టినట్టు ఫీల్ అవుతాం. మీరు కారు కొంటే నా కొడుకు కారు కొన్నాడేమో అన్నంతగా సంతోషిస్తాం. నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే అలా చూడాలని మేము కోరుకుంటాం. అవునా కాదా చెప్పాలి. నువ్వు స్థలం కొంటే నా బిడ్డ కొన్నాడు అనుకుంటాం. అమ్మా మీ పాస్టర్ గారు అంటే సంతోషిస్తారు. 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కొంచెం ఇల్లు కట్టుకుంటే మీకెంతో మాట్లాడుతున్నాను. వచ్చినాడు సంతోషించే స్తోత్రం 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 చెప్పండి. న్యాయమేనా 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 ఇది న్యాయమేనా? ఇప్పుడు నేనండి సోమవారం ఎల్లారెడ్డి అంటే 450 కిలోమీటర్లు. అక్కడ నుండి రామగుండం వచ్చాను 250 కిలోమీటర్లు. అక్కడ నుండి గుంటూరు వచ్చాను 450 కిలోమీటర్లు. అక్కడ నుండి రాత్రి కలిగి వెళ్ళాను 200 కిలోమీటర్లు. అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను 350 కిలోమీటర్లు. అవునా? నేను కారు కావద్దాను. మరి బుర్రకోలు ఆమె కలిసి పడతారు. ఎన్ని కిలోమీటర్లు నేను ఎక్కడ ఏ ట్రైన్లో తిరిగాను, ఏ బస్సులో తిరిగాను, సొంత కారులో పెట్టి తిరుగుతానే. నా నిద్ర ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నాకు నిద్ర ఎక్కడ? అర్థమైందండి. ఇప్పుడు ఇంత కష్టపడి నువ్వు పని చేస్తే డబ్బులు ఏమి వస్తాయి నీకు? నాకు రావద్దా? వినాలి. వినాలి. మీకు మంచి మనసు ఉంటే గొప్ప దీవెన దీవిస్తాం. మీరు విత్తుతున్న ప్రతి విత్తనానికి మీ కష్టార్జితంతో మీరు సేవ చేస్తున్నామన్నా ఏం చేస్తున్నారు? మా ముందు వాళ్ళు దొరుకుతుంది విన్నారంట. నేను కదమ్మా మీరు తల్లి మీరు దండం పెట్టి చూపుకున్నాం. ఎవరిస్తారు ద్వారా ఏంటి ద్వారా ఉంటే ఇక్కడ ఎంతమంది జనం ఉంటే ద్వారా ఉండాలి కదా. ఈ కుర్చీ ద్వారా ఇందాక నన్ను కూర్చోబెట్టి దొరన కదా కూర్చున్నాను. ఒకవేళ ఈ కోటానికి కానీ దొర వచ్చుంటే దొర ఎక్కడ కూర్చునేవాడు? ఎందుకంటే కోటానికి కానీ డబ్బులు ఇచ్చేవాడు దొర. ఇప్పుడు డబ్బులు తీసుకొని వెళ్తా కాంతా స్తోత్రం చెప్పాలి. అందుకని నీకు కూర్చోవాలా? నీకు అర్థమైందా? ఎవరైనా కూర్చుంటారా? రారాదండి ఎవరైనా పెద్దలు ఎవరి నుంచి కూర్చొని కోట్లు ఖర్చు పెట్టుకోండి. హల్లెలూయా. గర్వసం కాదమ్మా, మీ సొమ్మే మీరు సేవ చేస్తాం. మీరు ఇచ్చిన కానుకలే లైట్లు కడతాడు, మీరు ఇచ్చిన కానుకలే ఈ స్టేజ్ కడతాడు, ఈ సౌండ్ సిస్టమ్ కడతాడు. అర్థమవుతుందా? మీకు భోజనాలు మీరు ఇచ్చిన కానుకలే. మా తాత్వం ఏమి పెట్టట్లేదు. మీరు ఇవ్వాలి, దేవుడు మీకు ఇవ్వాలి. మీరు మాకు ఇవ్వాలి, మీకు ఖర్చు పెట్టాలి, దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలి. ఎంతమంది నమ్ముతారు? మీ పేదరికంలో ఉండి, మీ కష్టంలో ఉండి, కన్నీరుతో ఉండి కూడా, కష్టాల్లో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా జారిపడద్దు. నేనేం జారిపడను. మీరు ఇవ్వాలి. అప్పుడే దేవుడు మీకు ఫలం ఇస్తాడు, సమృద్ధైన దీవెనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీతి విత్తితే దేవుని ప్రేమ వస్తుంది, కన్నీటి ప్రార్థన విత్తితే సంతోషం ఇంట్లోకి వస్తుంది. ప్రతి విషయంలో నువ్వు గుప్పిలు విప్పి కానుకలు విత్తితే సమృద్ధి పంట నీకు వస్తుంది. హల్లెలూయా. మాట చెప్పమంటారా? గలతీయులకు రాసిన పత్రికలోని 6:8 ఒక మాట ముగిస్తాను. 5-10 నిమిషాలు. 6:8 తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇప్పుడు చర్చికి వచ్చిన మనందరం ఏ ప్రవర్తన ప్రవర్తించాలి?
శరీర సంబంధమైన ప్రవర్తన, ఆత్మ సంబంధమైన ప్రవర్తన. శరీర సంబంధమైన ప్రవర్తన ప్రవర్తించువాడు క్షయమైపోయే నరకం అనే పంటను, నాశనం అనే పంటను కోస్తాడు. అక్షయమైన పంట, ఆత్మ సంబంధమైన ప్రవర్తన విత్తువాడు ఆ నిత్య జీవం అనే పంటను కోస్తాడు. చెప్పండి, ఏం కాదులే, అడిగిలే కదా. భోజనాలు పోతేనా వర్షంలో పొద్దున వెళ్తాడు. ఇంట్లోకి ఏముంది, ఏది కొనుక్కోలేదు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ముగిస్తాను, వినండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాం కదా. ఆత్మ సంబంధిగా బ్రతుకుతావా, శరీర సంబంధిగా బ్రతుకుతావా? శరీర సంబంధిగా బ్రతికితే శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి. ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. గమనించారా? మీరు గమనించారా? అర్థం చేసుకోండి దయచేసి. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇంకా ఎంతకాలం శరీర సంబంధిగా బ్రతుకుతావు, శరీర సంబంధమైన మాటలు మాట్లాడుతావు, శరీర సంబంధమైన క్రియలు విడిచిపెట్టావు. ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతికితే నిత్య జీవం అనే పంట దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కొక్కటి ఆత్మ కాదు. ఇంకొక మాట చెప్పనా? హల్లెలూయా. వాక్యం అనే విత్తనాలను విత్తితే వస్తుంది. అసలు వాక్యం అనే విత్తనమే విత్తకుండా ఆత్మలో అనే పంటను మనం కొయ్యగలమా? మన వల్ల ఇద్దండి. ఈ సభ ఎందుకు? ఇది దైవజనుడు ఒక్కడే విత్తాలా? మీరు కూడా ఎత్తొచ్చా సువార్త విత్తనాలు? సమరయ స్త్రీ బాప్తిసం పొందిందా? అప్పటికి నూనె పోసి అభిషేకించాడా? లేదు కదండి. ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పింది? ఊరును కదిలించింది. సువార్త చెప్పే బాధ్యత పాస్టర్ గారు ఒక్కడది కాదు, సంఘం అంతటిదే బాధ్యత. రేపొద్దున వెళ్ళేటప్పుడు ప్రభు ఇక్కడ ఇచ్చాడు ఆశీర్వాదం అనుకున్న ఇల్లు, పొలాలు, ఎండి, బంగారం నీతో రాదు. నువ్వు తీసుకొని వచ్చిన సంపాదించిన 4 ఆత్మలునే, ఆ ఆత్మలు నీతో వస్తాయి పరలోకానికి. లేదంటే ఒంటరిగా ఉంటావు. హల్లెలూయా చెప్పగలరా? నువ్వు ఒక్కడే ఉండవు, నువ్వు అని సిగ్గుపడతావు. అక్కడ నీ రక్షణ మాత్రం, నువ్వు మాత్రమే రక్షింపబడి పరలోక రాజ్యానికి వెళ్తే నీ అంత బుద్ధిహీనుడు, నీ అంత అక్కడ తక్కువగా ఉన్నట్టు వాడు ఇంకొకడు ఎవడు లేడు. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? ఖచ్చితంగా 4 ఆత్మలైనా తీసుకున్నాను. హల్లెలూయా. ఇది ఎప్పుడు వచ్చిందండి? ఇది ఎప్పుడు వచ్చిందండి? మీ యొక్క సాక్ష్యం చెప్పండి ప్రజలకి, మీ సేవకులు సాక్ష్యం చెప్పండి, సంఘం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడండి, ప్రభు యొక్క ప్రేమల గురించి, అదేనండి ఆయన మరణాన్ని గురించి మాట్లాడండి, ప్రభు యొక్క శక్తుల గురించి మాట్లాడండి. ప్రభు శక్తి ఏమిటి? ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన శక్తిని గురించి మాట్లాడండి. అనేకులు రక్షిస్తూ అప్పుడు ఆత్మల పంటని కోస్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు అర్థమైందంటారా? ఏమి ఎత్తుకోవాలి మనం ఈ లోకంలో? అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది? ఆయన ప్రేమ అనే పంటని ఖచ్చితంగా. ఆయన ప్రేమ ఉంటే లోకంలో ఎవరి ప్రేమ ఉన్నా లేకపోయినా ఒకటే. దేవుని ప్రేమ ఉంటే చాలు. ఆయన ప్రేమ ఉంటే అందరి ప్రేమ ఉండదు అనుకోండి. 2, కన్నీటి ప్రార్థన అనే విత్తనాలను విత్తితే సంతోషం అనే పంటను. 3, అసలు ఆయన మర్చిపోయింది. మీ కానుకలు అనే విత్తనాలను సేవ కొరకు విత్తితే సమృద్ధి అనే పంటను దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. పాస్టర్ గారు అయినా సరే, పాస్టర్ గారు కూడా ఇస్తలేదు అనుకోండి, లైన్లో నిలబడి ఏమని తీసుకోండి, జీవితాలు ఏమనుకోమంటే స్తోత్రం. అవును కదండి. 500 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, 400 మంది లైన్లో ఉన్నాగా 900
రూపాయలు కానుకిస్తున్నారనుకుంటే 450 రూపాయలు ఛార్జీ పెట్టుకుని వెళ్తారు ఏఐ గారు. ఎందుకంటే దశభాగం వీడు ఎవరికి ఇవ్వడం తీసుకోవడం తప్ప ఇవ్వడం నేర్చుకోలేదు. పాస్టర్ అయినా సరే దరిద్రుడు అవుతాడు. పాస్టర్ కూడా సమృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? కలిగిన దానిలో నుండి విత్తాలి. ఇది పాస్టర్ గారికి విశ్వాసులకు ఒకటే కాదండి, పాస్టర్ గారు ఫస్ట్ చేయాలి. మీరేమని అనుకోండి, మీరు ఉన్నారు దశభాగం చెప్తారా తీసి మీ ఆత్మీయ తండ్రికి ఇస్తున్నారా? ఖచ్చితంగా దీవిస్తారు. మొహమాట ఉండదండి. కొంచెం బాధేస్తుంది ఇలాంటి మాటలు బాధేమో. ఆత్మీయ తండ్రి దగ్గర ఉంటే లేనిపోయిన దానికి దశభాగం అవుతుందని ఈ మధ్య కాలంలో ఫెలోషిప్లో 50 రూపాయలు కట్టి స్లిప్ తీసుకొని పాస్ కొంటున్నారు. మరి మీ ఆత్మీయ తండ్రి సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. నా ఆధార్ కార్డు మీద మా ఆధార్ పేరు ఉంది కదా. ఇక్కడ నుంచి దైవజనులు అందరూ అసలు ఈ ఆయనకి ఇచ్చే ఒక స్లిప్ ఏదో ఉంటుంది కదా సభ్యత్వం, అందులో ఆత్మీయ తండ్రి పేరు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంటారు. అదే అసలు ఎవడో ఉగ్రవాదం పాస్టర్ అర్థం కావట్లేదు. అయ్యే నా కొడుకే నేనే కన్నాను, అది బాప్టిస్ట్ ఇచ్చింది నేనే, ఆర్టీసీ ఇచ్చింది నేనే సార్, నేను పాస్టర్ గారు నేను అన్న పాస్టర్ అండి అని చెప్తే ఓకే, ఆయన పేరు మెన్షన్ చేయలేదండి. ఎవడు పుట్టాడు? నేను ఆ మాట అనలేకపోయానండి. స్తోత్రం చెప్పగలరా? ఆత్మీయతలు ఉండాలి కదండి, లేకపోతే ఇప్పుడు మీరు 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం చదివితే పౌలు బర్నబా హాదకి సున్నతి పొందాలని ఇప్పటి పెద్ద వాదన జరిగితే ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో పెద్దలు. ఆ పెద్దలు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ఆ దగ్గరికి వచ్చి ఆ వివాదం తీర్చుకొని వాళ్ళ చేత తాకీదు రాయించుకొని వెళ్ళారు కదండి. అంటే వాళ్ళకి ఆత్మీయ తండ్రి ఉన్నారు. మరి మనకు ఉన్నారో లేదో ఏ సత్యం దేవుడికి తెలియదు. ఏంటంటే ఈయనంట డైరెక్ట్గా పిలిచాడట, ఎవరైనా అన్నాం ఎక్కడ ఎవరి పాదాల దగ్గర ఎదిగావు? అపోస్తలుల పాదాల దగ్గర ఎదిగావా? ఆ సేవకుడు ఉన్నాడా? ఆ సేవకుడు ఇంట్లో పనిచేసావా? ఆ సంఘంలో పరిచయం చేసావా? ఆ పాస్టర్ గారు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? అప్పుడు నువ్వు పైకి వస్తావు. ఏమనుకోమాకండి, కోపం వచ్చిందా? ఎవరికైనా ఎవరు కోపం వచ్చిందో తెలియదు. కోపం వస్తే నువ్వు నన్ను ఏం చేయగలరు? కారికి అయిపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవడేం చేయగలరు? కంట్రోల్ని ఆత్మానుసారంగా బ్రతకండి, నిత్య జీవం అనే పంటకు వస్తుంది. సువార్త అనే విత్తనాలను విత్తండి, ఆత్మను సంపాదిస్తారు. ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింప చేయగలరు.